సరిహద్దుల్లో ఉద్రిక్తతలు వచ్చేటప్పుడు పక్క దేశానికి మీ వలన ఈ ప్రాబ్లం వస్తుందని వెంటనే చెప్పడానికి హాట్ లైన్ సర్వీసెస్ వాడతారు. ఈ హాట్ లైన్ సర్వీసెస్ ఇదివరకు భారత్ చైనా మధ్య ఉంది, భారత్ పాకిస్తాన్ మధ్య ఉంది. ఇప్పుడు భారత్ బంగ్లాదేశ్లో వాస్తవంగా అవసరం లేదు, ఇదివరకు ఎప్పుడు సరిహద్దు గొడవలు లేవు. కానీ ఇప్పుడు వాళ్ళు మనతో గొడవ పెట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అందులో తొలి అంకంగా సరిహద్దు హాట్ లైన్ పెట్టుకున్నారు. తాజాగా సరిహద్దు భద్రతా బలగాల డిప్యూటీ కమాండర్ల స్థాయిలో సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు భారత్ బంగ్లాదేశ్లు అంగీకరించినాయి. ఈ మేరకు ఇరు దేశాల భద్రతా బలగాల అడిషనల్ డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారుల మధ్య హాట్ లైన్ సదుపాయం ప్రారంభించబోతున్నారు. సరిహద్దులో కంచె ఏర్పాటుకు 99 కొత్త ప్రాంతాలను రెండు దేశాలు గుర్తించాయి. భారత్కి చెందిన బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్కి చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన ద్వైవార్షిక డైరెక్టర్ స్థాయి జనరల్ స్థాయి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 5న హసీనా ప్రభుత్వం పతనం అయ్యాక జరిగిన సరిహద్దు దళాల తొలి సమావేశం ఇదే. ఈ నెల 18 నుంచి 20 వరకు సాగిన చర్చలు సుహృద్భావ వాతావరణంలో జరిగాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇరు దేశాల మధ్య 4096 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో కంచె లేని ప్రాంతాల కంచె వేయడానికి ఈ సందర్భంగా అంగీకారం కుదిరింది.